తిరుప్పావై పాశురములు 30వ రోజు. తిరుప్పావై 30వ రోజు సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండుగ. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహముతో ఒక పెద్ద పండుగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చిన ఈ కాలం మనకు పంటలతో ఒక నిండుతనాన్ని కలిగించే కాలంగా మనం అనుభవిస్తుంటాము. నెల రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి తనను ఒక గోపికగా భావించి శ్రీరంగములో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకున్నది. తత్ఫలితంగా శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిని రప్పించుకుని శ్రీరంగనాథుడు విగ్రహ స్వరూపముతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పొందిన రోజుని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగుడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకు భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి, తరువాత రోజు కనుమ. ఈ 3 రోజులు కలిపితే ఒక అందమైన పండుగ. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకుని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాము. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయినట్లుగానే దేవతలకు ఉత్తరాయణం ప్రవృత్తి ఇక దక్షిణాయనం నివృత్తి. దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి. దక్షిణాయనములో ఆసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మముహూర్తం ఎట్లా అయితే తెలతెలవారే సమయములో ఉంటుందో ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది. ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిపించేట్లు చేస్తుంది. ఈ భావనతో మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాశురాన్ని తెలుసుకుని ఆ జ్ఞానముతో బాగుపడేట్లు మనల్ని తయారు చేసుకుంటాం. తద్వారా చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టూ ఉండే సమాజముతో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట. క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయము కాబట్టి అది సంక్రాంతి అయ్యింది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయము కూడా ధను రాశి మకర రాశికి మారుతాడు. కనుక కొందరు ఈరోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ. తమ బంధువులను అల్లుళ్లను ఇంటికి రప్పించుకొని వివిధ సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణు చిత్తుల వారికి అల్లుడైనాడు. శ్రీరంగములో వివాహము జరిగి కనుమనాడు గోదాదేవితో కలిసి శ్రీవిల్లిపుత్తూరు చేరి ఆరాధన అందుకున్నాడు. ఇవన్నీ భావించి మన పూర్వులు మనకొక పండుగను అందించారు. ఈ పండుగలో గొబ్బిళ్ళలను పూజిస్తారు. గొబ్బిళ్ళు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడి కోరినవారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పిన దాన్ని పాటించాలి అని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో మనము కూడా భగవత్ ప్రవృత్తి కలిగి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండుగను ఏర్పాటు చేసి ఇచ్చారు. మనం ఆచరించే ప్రతి పండుగకి పైకి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా దాని వెనుక ఆధ్యాత్మిక సందేశం మన ప్రతి పండుగలో కనిపిస్తుంది. ప్రతి పండుగలో 3 విషయాలు సూచిస్తారు. 1 ఆధ్యాత్మిక ఉన్నతి, 2 శారీరక ఆనందం, 3 మన దోషాలు తొలగటం. మామూలుగా మనం వంట వండేటప్పుడు, కూరగాయలు తరిగేటప్పుడు, అన్నం ఉడికించేప్పుడు మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాము. అలా చేసినందుకు మనకు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నము మాని నివృత్తి చేయలేము. అందుకే పంచమహాయజ్ఞాలు చెయ్యాలని
అంటారు. అవి మనం దేవతలని ఆరాధించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృదేవతలను ఆరాధించటం, మన చుట్టూ ఉండే ప్రాణకోటితో భూత దయతో ప్రవర్తించటం, దాన ధర్మాలు చెయ్యటం, ఇలా పంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఇది ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని క్రిమి కీటకాదులను సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి పంచమహాయజ్ఞం చేయాల్సి వస్తుంది. ఇండ్ల ముందు వివిధ ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్ధిని చూపటంతో పాటు లోపల భూతదయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చే ముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు. వివిధ దాన ధర్మాలు చేతనైనంత వరకు చేస్తారు. బసవన్నలకు సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ అల్లుళ్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండుగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇవ్వుగాక. ఈరోజు పాశురం ఈ దివ్య ప్రబంధాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం. ఇక ఫలశ్రుతిని తెలుపుతుంది ఈ పాశురం. ఈ 30 పాశురాలను రోజు చదవాలి. లేని పట్ల చివరి 2 అయినా తప్పనిసరి అనుసంధానం చేయాలి. ద్వాపరములో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పొందారు. కలియుగములో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది. వంగక్కడల్ అలలతో కూడిన ఆ పాల సముద్రాన్ని కడైంద చిలికినప్పుడు మాధవనై ఆయన లక్ష్మీదేవిని పొందినవాడయ్యాడు. ఆయనే కేశవనై కేశవుడు, అందమైన కేశపాశం కలవాడు. దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రములో మందర పర్వతాన్ని వాసుకి అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామివారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడిపోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం, ఇటు దేవతలకు అటు అసురులకు బలాన్నిచ్చేలా మరో 2 రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శనం. అలా మనము కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. అలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మథనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికే అని ఆండాళమ్మ మాధవనై అంటూ రహస్యం చెబుతుంది. షేయురయార్ భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల షెన్రి రైంజి ఆ గోపికలు అంగప్పరై కొండవాత్తై చంద్రుని వలె ప్రకాశించే తింగళ్ తిరుముగత్తు ఆ శ్రీకృష్ణుని దివ్య అనుగ్రహం పొందారు. అణిపుదువై భూమికి అలంకారమైన శ్రీవెల్లిపుత్తూరులో పెంగమల్ తెరియల్ చల్లటి తులసి మాలను ధరించి ఉన్న షట్టర్బిరాన్ విష్ణు చిత్తుల వారి కూతురైన కోదై గోదాదేవి షొన్న చెప్పిన షంగత్తమిర్మాలై తీపైన ఈ మాటల మాలయైన 30 తప్పామే 30 పాటలను ఒక్కటి వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక్క మాలిక కదా. మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. మరియు ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి. ప్రతి మెట్టు అవసరం. శంగణ్ తిరుముగత్తు వాత్సల్యమైన ఆ ముఖంతో చెల్వత్ తిరుమాలాల్ ఉభయ విభూది అనే ఐశ్వర్యం కలనాథుడు. ఇంగప్పరి షురైప్పర్ ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి. ఈరి 2 మాల్ వరైత్తోళ్ 2 హస్తాలతో ఉన్న ఆయన 4 హస్తాలు చేసుకుని 4 పురుషార్థాలను ఇస్తాడు. ఎంగుం తిరువగొళ్ పెత్ అన్ని చోట్ల దివ్య అనుగ్రహాన్ని పొంది ఇంబురువర్ ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.